పిల్లల్లో సాధారణంగా ఈ మధ్య అందరూ ఎక్కువ జరుగుతుంది కరోనా తర్వాత ఇమ్యూనిటీ పవర్ మీద చర్చ జరుగుతుంది. గతంలో మనకు అంటే గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన వారికి ఇమ్యూనిటీ పవర్ బాగుండేది. కానీ పట్టణ ప్రాంతాల్లో పెరగడం వలన సో వాళ్ళకు అంటే ఈ మట్టిలో ఆడకపోవడం వలన వేరియస్ రీజన్స్ ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది అన్న ఆలోచన ఉంది. సో ఈ ఇమ్యూనిటీ పవర్ అంటే ఏమిటి? సో పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ పెంచాలంటే ఏం చేయాలి? బేసికల్గా ఇమ్యూనిటీ పవర్ అనేది ఒక మిత్ అండి. అంటే డిస్కషన్లో చాలా మందికి ఇమ్యూనిటీ పవర్ అంటే ఏంటో దాని డెఫినేషన్ కూడా కరెక్ట్గా తెలియదు. సో లెట్ యూ అంటే సింపుల్గా చెప్తాను నేను మీకు. పిల్లోనికి ఇన్ఫెక్షన్ వస్తుంది, ఒక వైరల్ ఆర్గనిజం లోపలికి వైరస్ బ్యాక్టీరియా మన బాడీ లోపలికి ఎంటర్ అవుతుంది. మన బాడీ దానికి రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయినప్పుడు నీ బాడీ ఏం చేస్తుంది, దాన్ని గుర్తుపట్టేసి అరే లోపలికి ఏదో దొంగ ఎంటర్ అయ్యాడు, దీన్ని మనం తొందరగా అటాక్ చేసి దీన్ని కథం చేయాలి, బయటికి పంపించాలి అనేది అజెండా, మన బాడీ అజెండా. సో ఎప్పుడైతే అది యాక్టివేట్ అవుతుందో ఈ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది మీ బాడీలో. ఏంటంటే అది ఫైట్ అగేన్స్ట్ దట్ ఆర్గనిజం. అదేమో మన బాడీలోకి వెళ్ళంగానే మన బాడీని ఆక్యుపై చేసేసి మన బాడీలో దాని ఫేవరెట్ ఉన్న ప్లేస్లో కూర్చొని మల్టిప్లై అయిపోయి బాడీని ఆక్యుపై చేద్దామని అది ట్రై చేస్తుంటుంది. దాన్ని బయటికి పంపాలనేది మన సిస్టమ్ ట్రై చేస్తుంటుంది. ఈ సిస్టమ్ని ఇమ్యూనిటీ అంటారు. ఈ ఫైట్లో ఏమవుతుంది, మీ WBCs పెరుగుతాయి. WBCs ఆర్ ఐదర్ కన్జ్యూమ్డ్ ఆర్ దే ఇంక్రీజ్. కన్జ్యూమ్డ్ వైరల్ ఇన్ఫెక్షన్ WBCs అన్ని ఖర్చు అయిపోతాయి. ఒక్కటేసారి WBC వైరస్ బాగా మల్టిప్లై అవుతుంటుంది ఫాస్ట్గా. సో నీ బాడీలో WBCs కూడా ఫాస్ట్గా కన్జ్యూమ్ అయిపోతుంటాయి, ఖర్చు అయిపోతుంటాయి. ఎవ్రీ WBC విల్ ట్రై టు ఫైట్ అగేన్స్ట్ ద వైరస్. అందుకే దాన్ని మైక్రోపోలిస్మెన్ అంటారు మన బాడీలో. అందుకే మీరు వైరల్ ఇన్ఫెక్షన్స్లో చూస్తే WBCలు తక్కువ ఉంటాయి. ఎందుకంటే దిస్ ఈజ్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్, దట్స్ హౌ ఇట్ వర్క్స్. ఈ ప్రక్రియలో నీకు జ్వరం వస్తుంది. సో జ్వరాన్ని చాలామంది పేరెంట్స్ భయపడతారు, అరే జ్వరం వచ్చేసింది మా బాబుకి, ఇమ్యూనిటీ తక్కువ ఉంది మా బాబుకి. నేను అంటాను, మీ బాబుకు జ్వరం వచ్చింది అంటే మీ బాబు ఇమ్యూనిటీ చాలా బాగా పనిచేస్తుంది. అసలు ఆ ఇమ్యూనిటీ లేకపోయి ఉంటే, ఎందుకంటే ఈ WBC ఎప్పుడైతే వెళ్ళి ఆ వైరస్కి అటాక్ చేస్తుందో ఆర్ బ్యాక్టీరియాని అటాక్ చేస్తుందో ఆ ప్రక్రియలో వచ్చే రియాక్షన్సే ఫీవర్. ఎందుకంటే నీ బాడీలో బ్లడ్ ఫ్లో పెరగాల, హార్ట్ రేట్ పెరగాల, నీ BP పెరగాల, పెరిగి దాన్ని ఎంత తొందరగా బయటికి వెళ్ళగొట్టాలనే ప్రక్రియ బాడీలో వాపులు స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ ఎఫెక్ట్స్ ఆఫ్ యువర్ ఇమ్యూనిటీ. సో ఇమ్యూనిటీ ఈజ్ వర్కింగ్ వెల్, ద చైల్డ్ విల్ హ్యావ్ గుడ్ ఫీవర్. ఆ ఫీవర్ నడిచి ఒక 2-3 days 4 days తర్వాత ఆటోమేటిక్గా వైరల్ ఇన్ఫెక్షన్స్లో ఫీవర్ తగ్గుతుంది. ఏమంటారు, ట్రీట్మెంట్ ఏం వద్దండి, జ్వరం మందులు ఇచ్చేసేయండి, ఫ్లూయిడ్స్ ఇచ్చేసేయండి, బాబుకి మంచి హైడ్రేషన్ పెట్టండి, 5th day తగ్గిపోతుంది. ఎందుకంటారు అది? అప్పటికి నీ ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని గుర్తుపట్టి వైరస్ ఏంటో నీ ఇమ్యూన్ సిస్టమ్ని దాన్ని డెవలప్ చేసి యాంటీబాడీస్ డెవలప్ చేసి ఆ వైరస్ని మొత్తం కిల్ చేసేస్తుంది. ఆ కిల్లింగ్ ప్రక్రియనే జ్వరం. ఒక్కసారి ఆ వైరస్ 50% నాశనం అయిపోయింది అనుకోండి నీ బాడీలో, ఆటోమేటిక్గా రియాక్షన్స్ తగ్గిపోతాయి, ఫీవర్ తగ్గిపోతుంది. ఇట్ విల్ టేక్ గుడ్ 6 days. వీక్నెస్ ఉంటుంది బాడీ, ఎందుకంటే బాడీ అంతా ఫోకస్డ్ ఉంటుంది. నీ మజిల్స్లోకి వెళ్ళి బ్లడ్ అంతా గుంజేసి ఆ వైరస్ ఫైటింగ్కి వెళ్ళిపోతుంటుంది. సో దిస్ ఇస్ హౌ యూ గెట్ బాడీ పెయిన్స్, వీక్నెస్, ఫీవర్. ఇదంతా ఇమ్యూనిటీలో ప్రాసెస్. సో పేరెంట్స్ ఎప్పుడైతే వచ్చి, సార్ మా బాబుకు ప్రతి నెల జలుబులు, దగ్గులు, జ్వరాలు వస్తున్నాయి అంటే నేను చెప్తే ఇట్స్ అ గుడ్ థింగ్. ఎన్నిసార్లు ఇన్ఫెక్షన్ వస్తుంది అనేది కాదండి, ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మీ బాబు ఎంత తొందరగా బయటపడుతున్నాడు, ఎంత తక్కువ మందులతోటి బయటపడుతున్నాడు, మీ బాబు ఎంత యాక్టివ్గా ఉంటున్నాడు ఆ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అనేది మీ ఇమ్యూనిటీ డిసైడ్ అవుతుంది. వాట్ ఈస్ ఇంపార్టెంట్ హియర్ ఇన్ దిస్ పాయింట్ ఈస్ రెసిస్టెన్స్ అగేన్స్ట్ అన్ ఆర్గనిజం. ఏదైనా ఒక వైరస్ ఎంటర్ అయినప్పుడు దాన్ని నువ్వు గట్టిగా ఫైట్ చేసి ఫస్ట్ టైం బయట వచ్చినప్పుడు అది నీకు 5 నుంచి 7 రోజులు పడుతుంది. నెక్స్ట్ టైం అదే వైరస్ నీ బాడీలోకి ఎంటర్ అయినప్పుడు 3 రోజుల్లో దాన్ని బయటికి పంపిస్తుంది. అదే నెక్స్ట్ టైం వస్తే అసలు లోపలికి వస్తే నీ బాడీలో రెస్పాన్సే ఉండదు. ఎందుకంటే అది రాగానే కథం చేసేస్తుంది, నీ బాడీ గుర్తుపట్టేసింది, కోడ్ చేసేసింది, లోపల రాగానే దాన్ని ఫినిష్ చేసేస్తుంది. అందుకే 5 సంవత్సరాల తర్వాత పిల్లలకు ఈ వైరస్ వాళ్ళ ముక్కు లోపలికి, నోట్ లోపలికి వెళ్ళినా వాటిని ఏమీ చెయ్యదు. సో మీరు చూసింటే పిల్లల్లో ఫస్ట్ 2 years కంటిన్యూస్గా వచ్చేది, 3rd, 4th year కొంచెం తగ్గుతుంది, 5th year, 6th year తర్వాత అసలు జబ్బులు రావు, 7th year తర్వాత వాళ్ళు పెడియాట్రిషియన్ కూడా మర్చిపోతారు. ఎందుకు? ఆర్గనిజమ్స్ వాళ్ళ లోపలికి వెళ్ళట్లేదా? వెళ్తున్నాయి, కానీ యువర్ ఇమ్యూనిటీ హ్యాస్ బికమ్ స్ట్రాంగర్, ఇట్ హ్యాస్ బికమ్ రెసిస్టెంట్ టు దీస్ ఆర్గనిజమ్స్. సో ఇమ్యూనిటీ కాదు ఇక్కడ, రెసిస్టెన్స్ మోర్ ఇంపార్టెంట్. ఈ రెసిస్టెన్స్ అనేది రోగ నిరోధక శక్తి అంటారు. రోగ నిరోధక శక్తి అనేది ఎప్పుడు వస్తుంది అంటే నీకు ఆ జబ్బు వచ్చినప్పుడే వస్తుంది. సో ఇట్ ఈస్ గివెన్ ఇన్ 2 formats. ఐదర్ నువ్వు ఆ జబ్బును తెచ్చుకోవాలా, ఇప్పుడు చికెన్ పాక్స్ నీకు న్యాచురల్ గా వచ్చింది అనుకో, లైఫ్ లో మళ్ళీ రాదంటారు, నీకు రెసిస్టెన్స్ వచ్చేసింది దానికి. నీ చికెన్ పాక్స్ తర్వాత వైరస్ నీ లోపలికి ఎంటర్ కాదని కాదు, ఎంటర్ అవుతుందని నేను ఏం చేయదు. 2 formats లో నీకు వస్తుంది రెసిస్టెన్స్. వన్ ఈజ్ న్యాచురల్ ఇన్ఫెక్షన్, సెకండ్ ఈజ్ వ్యాక్సినేషన్ ఆర్ ఇమ్యునైజేషన్. సో వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇండైరెక్ట్గా ఈ వైరస్ బ్యాక్టీరియానో దాని పార్ట్ మీ బాడీలోకి ఇంజెక్ట్ చేస్తారు. సో నీకు ఇన్ఫెక్షన్ వచ్చినట్టే ఇండైరెక్ట్గా, కాకపోతే ఇది ఇన్ఫెక్షన్ చేయదు నీ బాడీలో, కానీ ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. సో నెక్స్ట్ టైం అది ఆర్గనిజం లోపలికి ఎంటర్ అయితే ఆల్రెడీ నీ ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివ్ ఉంది కాబట్టి దాన్ని తొందరగా బయటికి పంపిస్తుంది. సో అట్లనే మనం పోలియోని నివారించగలిగినాం, చాలా జబ్బులు, స్మాల్ పాక్స్ నివారించగలిగినాం. సో ద మోస్ట్ ఆఫ్ ద డేంజరస్ డిసీజెస్ హ్యావ్ బీన్ ఎరాడికేటెడ్ బికాస్ ఆఫ్
ఇమ్యునైజేషన్. సో 2 ఫార్మాట్స్, అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటారు, లేదంటే న్యాచురల్ ఇన్ఫెక్షన్ అంటారు. అయితే నువ్వు ఇన్ఫెక్షన్ తెచ్చుకోనన్నా రెసిస్టెన్స్ డెవలప్ చేసుకో, లేదంటే ఇమ్యునైజేషన్ తీసుకోనన్నా రెసిస్టెన్స్ డెవలప్ చేసుకో. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.